ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ సమయంలో క్రిస్మస్ని మనము బేస్ చేసుకుని ఈ సీజన్ మనము వినియోగించుకుని ఈ దినాన్ని మనము ఈ సందర్భాన్ని మనము ఆలోచన చేస్తూ దేవుని యొక్క మాటలను మనము వింటూ మరింతగా బలపడదాం. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను అనే సత్యము అందరికీ కూడా తెలిసిన సత్యమే. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అనడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి, కానీ వాటిలో జనాలందరూ కూడా ఎక్కువగా ఫోకస్ చేసే ఒకే ఒక కారణము, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను. అంటే బైబిల్లో డైరెక్ట్ సెన్స్లో ఒక రిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ దినాన మనము క్రిస్మస్ సందేశాన్ని మనము ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్దాం. ప్రియులారా, డిసెంబర్ 25 అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ్యాన్ని మనం గమనించినప్పుడు అందరూ కూడా చెప్పే మాట ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే ఈ యొక్క లేఖన భాగం ఏదైతున్నదో ఈ లేఖన భాగము చుట్టూనే తిరుగుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఈరోజు వాట్సాప్ స్టేటస్లలో కానీ లేదంటే వాట్సాప్లో పంపించే ఇమేజెస్లో మనం చూసినట్లయితే ఈ రిఫరెన్స్ ఏదైతున్నదో బాగా ఎక్కువగా నోట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ సేవకులు కూడా ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఈ రిఫరెన్స్ లేకుండా వారి యొక్క ప్రసంగాలు ముందుకు జరగడం అనేది అసాధ్యం. ఎందుకంటే దావీదు పట్టణమందు నేడు అంటే నేడే ఈరోజే యేసుక్రీస్తు వారు పుట్టి 2023 సంవత్సరాలు గతించిపోయినా యేసుక్రీస్తు వారిని ఇంకా బాలయేసుగా పశువుల పాకలో అదే స్థితిలో చూపిస్తున్నారు. కానీ ఆ బాలయేసు ఈరోజు బలవంతుడని యేసుగా మరలా ఈ లోకానికి రాబోతున్నాడన్న నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్న వారే క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ ప్రపంచంలో అనేకులు ఉన్నారన్న వాస్తవాన్ని మనం గమనించాలి. అందుకే యేసుక్రీస్తు వారిని గురించి రాక గురించి చెబుతున్న మాటల్లో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిననే మాట మనము ఎక్కువసార్లు మనం చదువుతుంటాం, కానీ అది డైరెక్ట్ సెన్స్లో ఉన్నది కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. కానీ కొన్ని లేఖనాలు ఏవైతే ఉన్నావో, కొన్ని వాక్యాలు ఏవైతే ఉన్నావో డైరెక్ట్ సెన్స్లో ఉండవు, కానీ ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాయి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే దాని గురించి. అందుకే ఈరోజు యేసుక్రీస్తు యొక్క రాకను గురించి తెలియజేసే మరొక సందేశాన్ని మనం ఆలకిద్దాం. ఇప్పటికే క్రిస్మస్ మెసేజ్లు అనేవి ఆల్రెడీ మనకి యూట్యూబ్లో ఉన్నాయి. అవి కాకుండా మరొక ఆలోచన పూర్వకమైన మరొక విధముగా దేవుని యొక్క ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఈనాటి సందేశము పడిపోయిన సేవకుడిని నిలబెట్టిన సేవకుడు. ఇంతకీ పడిపోయిన సేవకుడు ఎవరు? నిలబెట్టడానికి ఈ లోకానికి వచ్చిన ఆయన, లేదంటే ఈ లోకంలో పుట్టిన యేసుక్రీస్తు వారు కూడా బైబిల్ గ్రంథంలో ఆయన సేవకునిగా పరిచయం చేసింది. రక్షకుడు, ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అనేది ఎంత వాస్తవమో, ఈ లోకానికి వచ్చిన ఒక దాసునిగా, ఈ లోకంలో పుట్టిన సేవకునిగా యేసుక్రీస్తు వారి యొక్క రాకను మనము చూడగలం. ప్రియమైన దేవుని వల్లరే. ఇంతకీ పడిపోయిన సేవకుడు ఎవరు అంటే, సేవకుడు ఆల్రెడీ ముందటి కాలంలో ఉండగా దేవుని యొక్క పరిచర్య చేయుటకు, దేవుని యొక్క నామమును అనేక జనాంగముల్లో ప్రచురము చేయుట కొరకు ఆల్రెడీ ఒక సేవకుడు దేవుని కొరకు ఉండగా, దేవుడు ఆల్రెడీ ఒక సేవకుడిని ఎన్నుకొని ఉండగా, ఆ సేవకుడు పడిపోతే, పతనమైపోతే, పాపములో పండిపోతే వారిలో ఉన్న పాపాన్ని తీసివేసి ఆ సేవకుడిని నిలబెట్టుట కొరకు ఈ లోకానికి వచ్చిన మరొక సేవకుడే యేసుక్రీస్తు వారు. ఇంతకీ ఈ మొదటి సేవకుడు ఎవరు? ఈ పడిపోయిన, పతనమైపోయిన, పాపములో నిండిపోయిన ఈ మొదటి సేవకుడు ఎవరో మనం ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి యెషయా గ్రంథములోని 43వ అధ్యాయం మనం చూద్దాము. ఆ సేవకుని గురించిన ఒక ప్రాథమిక సత్యమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సేవకుడు ఎవరో కాదు, ఇశ్రాయేలు జనాంగమును గురించి దేవుడు మాట్లాడుతూ, ఇశ్రాయేలు నీవు నా సేవకుడు అని దేవుడు మాట్లాడుతూ ఆ సేవకునితో మాట్లాడుతున్న సత్యాన్ని మనం చూద్దాము. యెషయా గ్రంథములోని 43వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మొదటి వచనం చూస్తే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? 4వ వచనంలో, ఇశ్రాయేలు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి.
నేను నిన్ను ఎంతగా ప్రేమించానంటే నీ అంతగా నేను ఎవరిని ప్రేమించలేదు. ఈ లోకములో నీ పాటి సమకాలికులుగా పిలువబడుతున్న అనేకమైన జనాంగాలు, జనములు ఎన్నో ఉండగా నిన్ను ప్రేమించినంతగా నేను ఎవరిని ప్రేమించలేదు. ఏమంటే తర్వాత, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. మీరు గమనించారో లేదో, ఈ మొదటి సేవకుడైన ఇశ్రాయేలుతో దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, రెండవ సేవకునిగా ఈ సేవకుని నిలబెట్టడానికి వస్తున్న యేసుక్రీస్తు వారి గురించి కూడా దేవుడు అదే మాట్లాడాడు. నీవు నా ప్రియ కుమారుడువు, నేను నీ యందు ఆనందించుచున్నాను అనేసి. ఈ ఇద్దరు సేవకులు కూడా సమాజానికి, ఆ కాలానికి, ప్రతి కాలానికి కూడా చాలా ప్రత్యేకమైన వారుగా ఉండవలసిన వారై ఉండగా, ఈ మొదటి సేవకునిగా పిలువబడుతున్న ఇశ్రాయేలులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో వేయాల్సిన రాంగ్ స్టెప్పులన్నీ కూడా వేసేస్తూ తమకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే, అటువంటి పతనమైపోయిన, అటువంటి నాశనం అయిపోయిన, గర్వంతో నిండిపోయిన, పాపముల్లో పండిపోయిన ఈ మొదటి సేవకునితో మాట్లాడుతున్నాడు. సేవకుడా, నేను నిన్ను ఎంత ప్రేమించానంటే కొన్ని సందర్భాల్లో నీకు పడాల్సిన శిక్షను కూడా నేను తప్పించి వేరే జనాంగాల మీదకి ఆ శిక్షను నేను ట్రాన్స్ఫర్ చేశాను. నిన్ను అంతగా ప్రేమించాను నేను. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ ఇశ్రాయేలును దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మన జ్ఞాపకాల్లో తీసుకొస్తున్నాడు. నీవు నాకు ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రీతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఎంత లవ్ చూడండి దేవుడు ఇశ్రాయేలును ప్రేమించిన విధానము. అనేకమైన సందర్భాల్లో పడిపోతున్నారు, తప్పిపోతున్నారు, దేవుని ఆజ్ఞలు లెక్క చేయకుండా, దేవుని ఇష్టానుసారంగా బ్రతకకుండా, తమ సొంత ఆలోచనల ప్రకారంగా బ్రతుకుతూ ఎక్కడ విగ్రహం దొరికితే అక్కడ మొక్కేస్తున్న బ్రతుకులు వాళ్ళవే. ఈరోజు కూడా ఏ సీజన్ చెప్పండి? క్రిస్మస్ సీజన్. విచిత్రం ఏంటంటే ఇక్కడే వచ్చి దేవుడు నిలబడినా దేవుడికి మొక్కేవాడు ఎవడు లేడు. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్స్ మాట్లాడుతున్నాను, ప్రజెంట్ సినారియో మాట్లాడుతున్నాను. ప్రజెంట్ దేవుడే సాక్షాత్తుగా యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు ప్రత్యక్షమై, నాయన నేనే యేసుక్రీస్తునంటే ఎవరు మొక్కడానికి రెడీగా లేరు. ఎవరికి మొక్కుతారు చెప్పనా? పశువుల పాక ఉంటుంది, పశువుల పాక దగ్గర చిన్న బాలయేసు ఉంటాడు, అవన్నీ బొమ్మలే. ఏ దేవుడైతే బొమ్మలకు మొక్కొద్దని చెప్పాడో, ఏ దేవుడైతే విగ్రహారాధన వద్దని చెప్పాడో, అదే దేవుని సన్నిధిలో విగ్రహాలను ప్రతిష్ఠించి విగ్రహాలకు మొక్కుతున్న సమాజము నేడున్న క్రైస్తవ సమాజం అని మీ జ్ఞాపకాల్లో తీసుకొస్తున్నాను. అంటే ఏం చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవ సమాజము ఏ తప్పులైతే చేస్తున్నాయో, ఈనాటి క్రైస్తవ సమాజము ఏ పాపములైతే చేస్తూ ఉన్నాయో, అవే పాపములు ఒకనాటి ఇశ్రాయేలీలు వారి జీవితాల్లో ఆల్రెడీ చేసేసారు. ప్రసంగం ముమ్మరంగా కొనసాగుతుంది అనుకోండి, చాలా ప్రాంతాల్లో యవనస్తులు, పెద్దలు, ఈ బాగా మంచి నీట్గా రెడీ అయిన వచ్చి ఏం చెప్పినా అక్కడే ట్రీ ఉంటుంది. ఏ ట్రీ చెప్పండి? అది క్రిస్మస్ ట్రీ ఉంటుంది. క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళి దానికి మొక్కేవాళ్ళు ఉంటారు, దాని దగ్గర ఫోటోలు దిగేవాళ్ళు ఉంటారు, దాన్ని హైలైట్ చేసేవాళ్ళు ఉంటారు. చూడండి, ఈరోజు కొన్ని మాల్స్ దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర, కొన్ని చర్చెస్ దగ్గర మీరు గమనించండి, దేనికి మొక్కాలో, దేవునికి పూజించాలో, దేనికి మహిమపరచాలో ఇష్టానుసారంగా వాళ్ళకి ఏం తెలియకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారే కానీ నిజమైన దేవుణ్ణి మనము పూజించాలి, నిజమైన దేవుణ్ణి మనం ఆరాధించాలన్న ఆలోచన ఈనాటి క్రైస్తవ్యానికి ఎలాగైతే లేదో, ఒకనాటి ఇశ్రాయేలులు కూడా అలాగే వారి జీవితాల్లో కనిపించిన దానికల్లా మొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, అలాంటి ఇశ్రాయేలులతో, దేవుని చేత ప్రేమించబడిన ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఓ సేవకుడా, నా జ్యేష్ఠ కుమారుడా, ఏంటి నీ బ్రతుకు ఎంత దరిద్రంగా తయారైపోయిందని మాట్లాడుతానంటున్న మాట 44వ అధ్యాయం యెషయా గ్రంథంలో 21వ వచనం మనం చూద్దాం. ప్రియమైన దేవుని వర్లారా, 44వ అధ్యాయము 21వ వచనం చూస్తే, యాకోబు, నేను ఎంత ప్రేమించాను యాకోబు, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎంత ప్రేమించాను ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని. ప్రత్యేకించి ఈ 42వ అధ్యాయం నుంచి దేవుని యొక్క ఘోష, దేవుని యొక్క బాధ, దేవుని యొక్క మనోవ్యాధన, దేవుని యొక్క దుఃఖాన్ని మనం గమనించినట్లయితే ఈ ప్రతి అధ్యాయంలో కూడా విగ్రహాల గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. నన్ను విడిచిపెట్టి నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉంటే,
మీరు జీవించడానికి, చలించడానికి, బ్రతకడానికి కావలసిన ప్రతిదీ కూడా మీకు నేను సకాలంలో నేను దయచేస్తూ ఉంటే మీరేంటి నన్ను దూరం పెట్టేసుకుని, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాను, నాకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాను కదా, నా నామమును అనేక జనముల్లో ప్రచురము చేసే గొప్ప భాగ్యం నేను నీకు ఇచ్చాను కదా, నీవెందుకు ఇలా అయిపోయావు నా సేవకుడా అని అడుగుతున్నాడు. ఈ మొదటి సేవకునిగా పిలువబడుతున్న ఇశ్రాయేలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలుల జనాంగం ఎదుగుతున్నదో ఈ జనాంగము భయంకరమైన పాపములో పండిపోయినది. అటువంటి జనాంగాన్ని దేవుడు మరలా పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? నా సేవకుడా ఇశ్రాయేలు, యాకోబు, నేను నిన్ను నియమించితి నాయన, నీవేమో నన్ను దూరం పెడుతున్నావు. మరొక మాట చూద్దాం. దేవుడు తన సేవకుని పిలిచిన మరొక రిఫరెన్స్ చూసుకుని మనం ముందుకెళ్దాం. 49వ అధ్యాయం యెషయా గ్రంథములోని 49వ అధ్యాయము 3వ వచనము మనము గమనించినట్లయితే, 3వ వచనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచుకొనేదను అని ఆయన నాతో చెప్పెను. మీరు చాలా కీలకంగా గమనించండి. ఈ 49వ అధ్యాయం అనేది ఇద్దరు సేవకుల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ప్రజెంట్లో ఉన్న ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతుంది, ఫ్యూచర్లో రాబోతున్న యేసుక్రీస్తు గురించి కూడా మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ప్రజెంట్లో మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేల్ గురించి మనం మాట్లాడితే, ఇశ్రాయేల్ గురించి ఆ వచనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు నీవు నా సేవకుడివి, నీలో నన్ను మహిమపరచుదని అనుకుని ఆయన నాతో చెప్పెను. అయితే నా బ్రతుకు చూస్తే చక్కగా లేదు, నా జీవిత విధానము, నా జీవిత ప్రమాణము, నా అడుగు, నా నడక, నా ఆలోచన ప్రతిదీ కూడా కల్మషంతో నిండిపోయింది, దుష్టత్వంతో నిండిపోయింది. ఎంత భయంకరమైన ద్రోహము చేసిన వారుగా వీరు ఉన్నారంటే 42వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథములోని 42వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, యెషయా గ్రంథములోని 42వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, చెక్కిన విగ్రహములు, ఈ సేవకుడు ఏం చేశాడనంటే, ఈ సేవకుడిని ఎవరైతే నిర్మించారో, ఈ సేవకుడిని ఎవరైతే సృజించారో, ఈ సేవకుడిని ఎవరైతే కలగజేశారో, ఈ కలగజేయబడిన సేవకుడు, సృష్టింపబడిన ఈ సేవకుడు, నిర్మించబడిన ఇశ్రాయేలుని ఈ సేవకుడు ఏం చేస్తున్నాడంటే, ఆ కాలంలో మీరు ఏం చేస్తున్నారంటే జీవము కలిగిన నన్ను మీరు విడిచిపెట్టేసి ప్రతి దినము కూడా మీకు కావలసిన ప్రతిదీ కూడా పుష్కలంగా దయచేస్తున్న నన్ను మీరు నిర్జీవమైన వానిగా నన్ను ఎంచి మీరు ఏం చేస్తున్నారంటే ఎటువంటి జీవము లేని చెక్కిన విగ్రహములను మీరు ఆశ్రయించి, పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు. ఒకనాటి ఇశ్రాయేలుగా పిలువబడుతున్న సేవకుడు చేసిన తప్పిదం ఏంటంటే, పాపం ఏంటంటే, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి చెక్కిన బొమ్మలు ఏవైతే ఉన్నావో బొమ్మలను పూజించే బ్రతుకు కలిగిన వారుగా ఇశ్రాయేలు బైబిల్ గ్రంథంలో మనకు పరిచయం అవుతున్నారు. ఈ కాలానికే, యెషయా గారి కాలానికే ఎలా అయిపోయినంటే, సిగ్గు విడిచిన వారుగా మీరే మాకు దేవతలని చెప్పువారు వెనకకు తొలగి ఈరోజు సిగ్గుపడుతున్నారు. నేను మాట్లాడుతూ ఉంటే, యేసుక్రీస్తు వారు అనగానే జీవము కలిగిన ఆయన, దేవుడు అనగానే జీవము కలిగిన వారు, ప్రతి జీవమునకు ఉనికి ఆధారం వారే. అటువంటి జీవము కలిగిన దేవుణ్ణి పక్కకు పెట్టేసి ఈరోజు బాలయేసుగా పశువుల పాకలో ఉన్న ఆ చిన్న బాలుడు, ఆ బాలునికి మొక్కుతున్న క్రైస్తవులు ఈరోజు చాలామంది ఉన్నారు. మీరు గమనించారో లేదో, నాన్ క్రిస్టియన్స్ అంటే క్రైస్తవేతరుల కంటే వారికి తెలియదు. ఎందుకంటే వారి జీవితాల్లో ప్రతిరోజు మొక్కేది విగ్రహాలకే కాబట్టి వారు మొక్కుతున్నారంటే అర్థం ఉన్నది. క్రైస్తవులుగా మనకేం వచ్చింది? మాయ రోగము మనం గమనించుకోవాలి. విగ్రహారాధన అంటే దేవునికి చాలా అసహ్యం కదా. అటువంటి విగ్రహారాధన దేవుడు ఏమాత్రము కూడా ఓర్చుకోడు కదా. అటువంటి విగ్రహారాధన వైపు నువ్వు ఎందుకు తొలుగుతున్నావు? సిగ్గు లేకుండా, అదేమన్నాడు కదా, సిగ్గు లేకుండా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని చెబుతూ 18వ వచనం అంటున్నాడు, ఎవరైతే విగ్రహాలకు మొక్కుతున్నారో అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, చెవిటి వారులారా వినండి. ఎందుకన్నాడు మాట?
విగ్రహారాధన అంటే నాకు నచ్చదు నచ్చదు నచ్చదని అనేకమైన సందర్భాల్లో ప్రతి కాలంలో నేను చెబుతూనే వస్తున్నాను కదా, అయినా మీరు ఎందుకు నా మాట మీరు వినలేదు? మీకేమైనా చెవుడొచ్చిందా? చెవిటి వారులారా వినుడి. తర్వాత ఏమన్నా చెప్పండి, గుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. ఏంటి మనుషులను దేవుడు పిలుస్తున్న పిలుపు చూడండి. మనుషులను దేవుడు పిలుస్తున్న పిలుపు. ఎవరైతే చెప్పిన మాట కన్నులారా చూడకుండా వినకుండా ప్రవర్తిస్తున్నారో అటువంటి వారిని దేవుడు అంటున్నమాట, చెవిటి వారులారా గుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నోట్ దిస్ పాయింట్. క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి? క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి? దేవుని సేవకులుగా ప్రతిష్ఠించుకున్న దలిచిన వారే క్రైస్తవులు. ఎందరైతే బాప్తిసము తీసుకుని ప్రభువులోనికి వచ్చారో, ప్రభువులోనికి వచ్చిన వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క నామమును ప్రకటన చేయవలసిన రాజులైన యాజక సమూహముగా పిలువబడిన వారే క్రైస్తవులు. మీరు గమనించండి, ఒకనాటి ఇశ్రాయేలులు ఏ తప్పిదాల్లో అయితే మునిగిపోయారో ఈనాటి క్రైస్తవులు కూడా క్రిస్మస్ పేరు చెప్పుకుని అవే తప్పిదాల్లో మునిగిపోతూ ఉన్నారు. మీరు గమనించాలి. తప్పిపోతున్న సేవకుని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, చెవిటివారులారా గుడ్డివారులారా నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివారు? నా భక్తుడు తప్ప ఎవడు గుడ్డివాడు? దేవుడు మాట్లాడుతున్న మాటలనండి, నా మాటలు కాదేవే. ఒకనాటి సేవకుడు, మొదటి సేవకుడు అనేకులకు సాక్షార్థమై అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురము చేయవలసిన ఇశ్రాయేలు సేవకుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకేమన్నా చెవుడు వచ్చిందా? అప్పుడప్పుడు మనం అనుకుంటాం కదా, ఎంత పిలిచినా పలకపోతే, వరే నీకేమైనా చెవుడు వచ్చిందా? ఇటు తిరుగు, మరి అక్కడే ఉంది కనబడట్లేదంటే, నేను గుడ్డోడు ఏమన్నా చూడు అక్కడే ఉంది వస్తువు అంటారు. అంటే ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే ఏమంటారు చెప్పండి? నీకేమైనా చెవుడా? నీకేమైనా గుడ్డా? చూడు ఒకసారి, కళ్ళు పెట్టి చూడు, నీకు కనబడుతుంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే అటువంటి వారిని మనమే కొన్ని సందర్భాల్లో నీకేమైనా చెవుడు వచ్చిందా, నీకేమైనా కళ్ళు పోయాయని మనమే మాట్లాడుతూ ఉంటాం. ఇక దేవుడిని వీరు ఎంతగా ఆయాసపరుస్తున్నారో దేవుడే మాట్లాడుతున్న మాట, నా భక్తుడు తప్ప ఎవరు గుడ్డివారు చెప్పండి. ప్రతి సంఘము వెలుపల పశువుల పాకలు వెలిసాయి. ఈ సంఘము లోనికి వస్తున్న భక్తుడు మీరు చూడండి, డైరెక్ట్గా సంఘంలోకి వెళ్ళిపోతాడా? పశువుల పాక దగ్గరికి వెళ్ళి ఆడ దండం పెట్టుకుని ఆడ బాలయేసును పూజించి నిమ్మలంగా లోపలికి వస్తూ ఉంటాడు. అవునా? ఈరోజు కొన్ని చర్చెస్లో ఉన్నాయి. కొన్ని చర్చెస్ మనం చూసినట్లయితే సిలువలు పెద్దగా ఉంటూ ఉంటాయి. దానికి అర్థం ఏంటంటే, ఇక్కడికి వచ్చి మనం మొక్కుకుంటే, ఇక్కడికి వచ్చి అనుకుంటే ఏదైనా కూడా జరిగిపోతుంది. ఈరోజు ప్రభువుకి యొక్క విగ్రహాలు మొక్కేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రభువుని తమ హృదయాల్లోనికి ఆహ్వానించేవారు ఈరోజు లేకుండా పోయారే అని మాట్లాడుతున్నాడు. నా మొదటి సేవకుడు తప్ప ఎవరు గుడ్డివారు? నా భక్తుడు తప్ప ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు. 21వ వచనంలో, యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడి ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేస్తే ఆ ఉపదేశ క్రమము చొప్పున నువ్వు బ్రతకట్లేదు కదా. 24వ వచనం మాట్లాడుతున్న మాట. 24వ వచనంలో, యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి. మొదటి సేవకుడు తీసుకున్న నిర్ణయం చూస్తే ఫైనల్గా దేవుడు ఇంత తిట్టేసిన తర్వాత వారు రియలైజ్ అంటున్నారు, యెహోవాకు విరోధముగా మనం ఏం చేస్తాం చెప్పండి? పాపము చేసితిమే. అది ఎంత పాపం అంటే, వారు ఆయన మార్గములలో నడవనల్లకపోయిరి, ఆయన ఉపదేశమును అంగీకరింపకపోయిరి. ఆయన మాటలు వినట్లేదు ఈరోజు. ఎందుకు ఈ లేఖనాన్ని మీ జ్ఞాపకాలకు తీసుకొస్తున్నానంటే, ఒకనాటి మొదటి సేవకునిగా పిలువబడుతున్న ఇశ్రాయేలు ఎలాగైతే ఉన్నారో, వారు ఎలాగైతే దేవుని యొక్క మాటలు వినలేదో, దేవుని యొక్క ఉపదేశ సారముగా బ్రతకలేదో, ఈనాటి క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. మీరు గమనించండి. పండగ 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 నీ జేబులు ఖాళీ చేసుకుంటున్నాడే కానీ అసలు నీ హృదయంలో ప్రభువుకు నువ్వు చోటిచ్చావా? ప్రభుని హృదయంలోనికి ఎంతవరకు ఆహ్వానించావు? ఒక రోజంటే ఆయన ఖాళీ లేక, ప్లేస్ లేక, ఆనాటి జనాంగం మూర్ఖత్వంలో ఉండడం వల్ల ఆయనకి స్థలం ఇవ్వలేదు. సత్రములో స్థలము లేనందున, సత్రములో స్థలము లేదని అంటే, ఒక నిండు ఏమంటారు చెప్పండి, మరి గర్భవతి అయిన స్త్రీ, ప్రసవించిన ఆ స్త్రీ,
ప్రసవించిన ఆ స్త్రీ ఆ యొక్క శిశువుని పట్టుకుని వెళ్తే, అమ్మా మీరు పడుకోండి, మీరు కూర్చోండి, మీకు ఆశ్రయం ఇస్తాం, కావాలంటే మేము బయట కూర్చుంటామని చెప్పే ఒక్కడు లేడు చూడండి. ఒక్కడన్నా ప్రభువుని లోపలికి ఆహ్వానించారు. ప్రభువే కాకపోయినా ఒక చిన్న మానవత్వం కలిగి లోపలికి ఆహ్వానించే సత్రంలో మీరు ఉండండి, మేము కావాలంటే బయట ఉంటామని చెప్పాడు. ఒక్కడు లేరు ఆ రోజు. విచిత్రం ఏంటంటే సత్రంలో ఆ రోజు ప్లేస్ లేదు, సంఘములో మన హృదయాల్లో యేసుక్రీస్తు వారికి ఈరోజు ప్లేస్ లేదు చూడండి. అవని అంతా ఆయనదే, అయినా ఆయనకు చోటేదని మనం పాడుకుంటున్నాం కానీ చోటు ఇవ్వలేకపోతుంది నాటి క్రైస్తవ్యం. నిజంగా మీరు గమనించండి, క్రిస్మస్ సెలబ్రేషన్స్లో దేవుని యొక్క నిజమైన ఆరాధన మనం చూడగలమా? చూడలేం. మొక్కేటోడు విగ్రహాలకు మొక్కుతూ ఉంటాడు, పశువుల బాగా మొక్కుతూ ఉంటాడు, క్రిస్మస్ ట్రీకి మొక్కుతూ ఉంటాడు, శాంతక్లాస్కి క్రిస్మస్ తాతకు మొక్కుతూ ఉంటారు. ఎంతసేపు మొక్కు 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 మొక్కడమే కానీ ప్రభువును మనం మనసారా స్తుతించాలి, ప్రభువును మనం మనసారా గణపరచాలన్న ఆలోచన కలిగి సంఘాల్లోకి వెళ్ళేవారు ఈరోజు చాలా తక్కువ మంది. సంఘానికి క్రిస్మస్కి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉంటుంది చెప్పిన, ప్రతి ఆదివారం ఎవరైతే సంఘంలో గడుపుతారో వారికి ఉంటుంది దేవుని పండగలో కూడా మనం ఆరాధించాలనే. సంవత్సరం అంతా ఇష్టానుసారంగా గాలికి తిరిగేసి పండగకు మాత్రమే వచ్చారనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఫెస్టివల్ మోడ్లో ఉంటారు, ఫెస్టివల్ వైబ్స్ అంటారు కదా, అటువంటి వైబ్స్లోనే క్రియేట్ అవుతారు కానీ నిజంగా దేవుణ్ణి ఆరాధించే మనస్తత్వం ఉండదు. ఈరోజు చాలామంది భక్తులు చూడండి, ప్రతిరోజు సినిమా పాటలు, సినిమా స్టోరీస్ పెట్టే స్టేటస్లో పెట్టేవాడు ఈరోజు బాలయేసు పుట్టెను, దావీదు పట్టణమందు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడన్న వార్తలు పెడుతుంటారు చూడండి, సువార్తగా మలిచేసి. ఇంతకీ నీ సాక్ష్యం ఏది? ఈరోజు సువార్తకు సంబంధించిన వాక్యం పెట్టావు, రేపేమో ఇంకేదో సినిమాలకు సంబంధించిన అన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోతావు. నీ భక్తి ఏమైపోతుంది గమనించండి. మీరు గమనించాలి, ఒకనాటి ఇశ్రాయేలుగా పిలువబడుతున్న మొదటి సేవకునిగా పిలువబడుతున్న వారు ఎలాగైతే పాపము చేశారో దేవునికి విరోధముగా, ఈనాటి క్రైస్తవులు కూడా అటువంటి పాపముల్లోనే పండిపోతున్నారు. మీరు గమనించండి. సెలబ్రేషన్స్లో ఏముండకూడదో ఈరోజు అన్నీ ఉంటున్నాయి. ఆడపిల్లలను మగపిల్లలను కలిపేసి డ్యూయెట్లు పాడిస్తూ డ్యాన్సులు చేపిస్తూ ఇష్టానుసారంగా దేవుని యొక్క మందిరాన్ని ఒక సినిమా థియేటర్ కంటే దరిద్రంగా మార్చేసే స్వభావము ఈనాటి సంఘాల్లోనికి మీరు ప్రవేశించిందని నమ్ముతారా? అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిందనుకోండి, ఈ భయంకరమైన అభిమానం ఏం చేస్తారు చెప్పండి? వెళ్తేనే పేపర్ మొక్కలు తీసుకెళ్తాడు, అవునా? తీసుకెళ్తాడు. ఒక చక్కటి డైలాగ్ కానీ ఒక చక్కటి హీరో ఎంట్రన్స్ కానీ ఉందనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? ముందుకెళ్ళిపోయి ఎగురుతూ విజిల్స్ వేస్తూ ఉంటాడు. విచిత్రం ఏంటంటే అదే విజిల్స్ ఈరోజు సంఘాల్లో మనకు తారసపడుతూ ఉన్నాయి, క్రిస్మస్ సీజన్లో ప్రత్యేకించి. ఇటువంటి విజిల్స్ వేసుకుంటూ బ్రతికేస్తూ ఉంటే ఏంటి దేవుని యొక్క నామానికి మహిమ కలిగేది? ఒకనాటి ఇశ్రాయేలులు తప్పు చేయడం వల్ల నశించిపోయారు. ఒకనాటి ఇశ్రాయేలులు పాపము చేయడం వల్ల ఇసికిపోతే, ఈ విధంగా పాపములో పడిపోయిన మొదటి సేవకునిగా ఉన్న ఈ ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో, ఈ మొదటి సేవకుడిని వారి యొక్క పాపములలో నుండి విమోచించడానికి, ఈ మొదటి సేవకునిగా పిలువబడుతున్న ఇశ్రాయేలీల్ని వారి యొక్క పాపములలో నుండి విమోచించి రక్షించి వారి యొక్క పాపాలన్నీ తీసివేయడానికి రెండవ సేవకుడైన యేసుక్రీస్తు వారి ఈ లోకములోనికి రంగప్రవేశం చేయబోతున్నాడన్న వార్త ఈ భక్తుడే చెబుతున్నాడు. ఆయనే యెషయా గారు. 42వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. 42వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథములోని 42వ అధ్యాయంలో, మొదటి సేవకుడైన ఇశ్రాయేలు, నువ్వు భయంకరమైన పాపాలు చేసావు నాయన, నేను పక్కకు నెట్టేస్తున్నాను, నిన్ను తీసేస్తాను, నీ ప్లేస్లో ఈ లోకానికి మరొక సేవకుడిని ఇస్తాను, ఆ సేవకుడు నీ వంటి సేవకుడు కావటం. నీలాంటి ఆలోచన కలిగిన వాడు కాడు ఆ సేవకుడు. నీతిని బట్టి న్యాయమును బట్టి ఈ లోకానికి వస్తున్న సేవకుడు నీలాగా అల్లరి చేసే సేవకుడు కాదు, నీలాగా విగ్రహాలను ప్రతిష్ఠించే సేవకుడు కాదు, నీలాగా విగ్రహాలను మొక్కే సేవకుడు కాదు ఆ సేవకుడు. అందుకే 42వ అధ్యాయం ప్రారంభ వచనంలో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఏమని చెప్పండి? నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును, అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. రాబోతున్నాడు మరొక సేవకుడు, కాసుకో.
నీ పాపాలు పోవాలన్నా కూడా ఆ సేవకుడే నీకు దిక్కు. ఆ సేవకుని తట్టు తిరుగుతావా తిరగవని దేవుడిస్తున్న మరొక పిలుపు, ప్రేమపూర్వకమైన పిలుపు అదే. తర్వాత 6వ వచనం చూస్తే ఆ సేవకుడు చేంజ్ చేస్తాడంటే గుడ్డివారి కన్నులు తెరుచుటకును. ఈ మొదటి సేవకుడు ఏమిప్పుడు చెప్పండి, దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఆ కార్యాలను చూడకుండా గుడ్డోడైపోయాడు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా ఆయనకు మాటలు వినకుండా చెవిటోడైపోతే గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించిన వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయములో సేవకుడా నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించుచున్నాను చెబుతూ 2వ సేవకుని గురించి, ఈ లోకానికి రాబోతున్న, లోకాన్ని రక్షించే సేవకుడు ఎవరైతే ఉన్నారో వారిని గురించి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు దేవుడు. ఇది యేసుక్రీస్తు వారి గురించి అని మత్తయి గారు కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాడు. అది యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం అని చెబుతున్నాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్తలోని 12వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్తలోని 12వ అధ్యాయము 17వ వచనం. ఇప్పుడు మనం ఏదైతే యెషయా గ్రంథం 42లో చదువుకున్నామో, యెషయా గ్రంథం 42లో చదువుకున్న దేవుని ప్రవచన వాక్యం ఎదుగుతున్నదో దాన్ని మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం చూడగలము. 17వ వచనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 17వ వచనంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగెను. అది ఏమనగా, యెషయా గ్రంథం 42లో మనం చదివాము, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును, ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఆయన శబ్దం ఎవ్వనికి కూడా వినబడదు. యేసుక్రీస్తు గురించి యెషయా గారు ముందుగా చెబుతున్న ప్రవచన లేఖన సారాంశం ప్రియమైన దేవుని వారలారా, గమనిస్తున్నారా? ఏ సేవకుడైతే మొదటి సేవకుడు తప్పుల మీద తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ దేవునికి ఆయాసకరంగా, దేవునికి అవమానకరంగా బ్రతకడం ప్రారంభించాడో ఆ సేవకునితో దేవుడు ముందుగా చెబుతున్నాడు, నీ ప్లేస్లో నేను మరొక సేవకుని తీసుకురాబోతున్నాను. ఆ సేవకుడు అల్లరి చేయుడు, కేకలు వేయుడు, ఇష్టానుసారంగా తన కంఠస్వరాన్ని వినిపింపనీయడు. తను ఏది చేసినా సాత్వికంగా ఉంటుంది, ఏది చేసినా నెమ్మదిగా చేస్తాడు, ఏది చేసినా చాలా మర్యాదకరంగా ఉంటుంది, ఆయన ఏది చేసినా న్యాయంగానే ఉంటుంది. అతడు కేవలం నీ కొరకు మాత్రమే కాదు కానీ అన్యజనులను సైతము రక్షించుటకు ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయనే మత్తయి గారు చెప్పినట్లుగా ఆ సేవకుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని జనరల్గా మనము రక్షకుడు అంటాము, అభిషక్తుడు అంటాము, మెస్సీ అంటాం, కాపర్ అంటాం, న్యాయాధిపతి అంటాం, తీర్పు తీర్చే న్యాయాధిపతి అంటే ఇలా ఎన్నో పేర్లు మనం పిలుచుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారి లోకానికి ఒక సేవకునిగా వచ్చటం. అందుకే ఆయనకు పుట్టుక చూడండి, అత్యంత దయనీయమైన నిరుపేద స్థితిలో ఆయన పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఎంత నిరుపేద అంటే ఇక అంతకు మించిన నిరుపేదలు ఇక ఉండరేమో అన్నంత నిరుపేద. మరియమ్మ ఆమె యొక్క డెలివరీ ఎక్కడైనా చెప్పండి, కార్పొరేట్ హాస్పిటల్లోనా, గవర్నమెంట్ హాస్పిటల్లోనా, పోనీ మంత్రసాన ఏమైనా పక్కన ఉన్నదా, పోనీ మిగిలిన ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళు ఏమైనా ఉండి ప్రసవం చేశారా, అక్కడ డెలివరీ చేశారా? లేదు కదా. మరియమ్మ ఉన్న పొజిషన్ మీరు చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ లేదాయే, అవునా? తర్వాత ఇంకా మాట్లాడుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ లేదాయే, పోనీ మంత్రసాన ఉందంటే మంత్రసాని కూడా లేదు. చూడండి ఎటువంటి దయనీయమైన భయంకరమైన పరిస్థితుల్లో ఆమె యొక్క డెలివరీ జరిగింది మీరు గమనించాలి. అందుకే అసలు నిరుపేదలు, క్రిస్మస్లో నిరుపేదలు ఎవరైనా ఉన్నారనంటే ప్రారంభమైనది వారి జీవితంతో. ఈరోజు మనం పండగ వస్తే జేబులు నింపేసుకుని ఖర్చు చేసేసి హడావుడి చేసి భయంకరమైన సెలబ్రేషన్ చేసుకుంటాం కదా. ఒకనాటి క్రిస్మస్ని చూడండి, అసలు యేసుక్రీస్తు వారు పుట్టిన విధానం చూడండి. ఆయన పుట్టేటప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ లేదు, గైనకాలజిస్ట్ మేడం లేదు, ప్రైవేట్ హాస్పిటల్ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. విచిత్రం ఏంటంటే స్టాఫ్ నర్సు కూడా లేదు. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు రావడం ఆలస్యం అయితే నర్సులే డెలివరీ చేసేస్తూ ఉంటారు. ఆమె కూడా లేదు, మంత్రసాన ఆమె కూడా లేదు. కానీ మన జీవితాల్లో చూడండి, ఈ పక్కనే గైనిక్ మేడం అన్నది, అక్కడికి వెళ్దామంటే ఆమె సరిగా చూడదు, ఇంకొక దాని దగ్గరికి వెళ్దాం, ఇంకొక ఆమె దగ్గరికి వెళ్దామంటాం మనం. అక్కడ కూడా సరిగా లేదనుకోండి ఇంకొకటి,
అదే సమయంలో డాక్టర్ లేకపోతే జనరల్ మెడిసిన్ చేసిన ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటే చూపించుకుంటామా? చూపించుకోం. మనకు ఆ మేడమే కావాలి. ఎందుకంటే ఆమె యొక్క హస్తవాస్తి మంచిది, ఆమె చేస్తే నార్మల్ డెలివరీలు అయిపోతాయని మనకు నమ్మకం. మరియమ్మని చూడండి, మరి ఒక సిస్టర్ లేదు, గైనిక్ మేడం లేదు, హాస్పిటల్లో స్టాఫ్ లేరు. గట్టిగా మాట్లాడాలంటే హాస్పిటల్లో డెలివరీ టైంలో పడుకునే కాట్ కూడా లేదు. కాట్ అంటే మంచం కూడా లేదు ఆమెకి, పరుపు కూడా లేదు ఆమెకి. ఎటువంటి ప్రతికూలతల్లో యేసుక్రీస్తు అనే శిశువును కన్నదో మనం గమనించాలి. అంత నిరుపేద కలిగిన ఆ స్థితిలో, భయంకరమైన పేదరికంలో, జేబులో ఒక రూపాయి కూడా లేని స్థితిలో వారు ఆ యొక్క జన్మను మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. కానీ ఈరోజు క్రిస్మస్ ఆడంబరాలు ఏ రేంజ్లో ఉన్నాయి చూడండి ఒకసారి. ఏ స్థాయిలో క్రిస్మస్ ఆడంబరాలు పెరిగిపోతున్నాయి చూడండి. వస్త్రాలను బట్టి దేవుడు ఫీల్ అవ్వడం, మంచి వస్త్రాలు వేసుకోండి. తినే తిండిని బట్టి దేవుడు ఫీల్ అవ్వడు, తింటే నో ప్రాబ్లం. కానీ ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేస్తూ సంతోషాలని, విలాసాలని, పార్టీలని, పబ్బాలని ఎంతగా ధనాన్ని వృధా చేస్తున్నదో ఈ క్రైస్తవ్యం మీరు గమనించాలి. తిండి లేని వాని బేదలు ఎవరైతున్నారో వానికి 10 రూపాయలు ఖర్చు పెట్టే విషయంలో ఎవరు ముందుకు రారు. కానీ 1000 అయినా, 2000 అయినా, 10,000 అయినా, 20,000 మాకు పండగ వస్తే 25,000 అంటాడు. ఇంట్లోనే ఎంతమంది అంటే ఇద్దరే, నలుగురు ఉంటే 50,000 అవుతుంది. కొంచెం జాయింట్ ఫ్యామిలీ అయితే, కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే మాకు పండుగలో ఎంత లేదనుకున్నా ఒక 70,000-60,000 లేచిపోతే అంటాడు సీరియస్గా. మీరు గమనిస్తున్నారు, ఈనాటి క్రిస్టియానిటీ చేస్తున్న ఈ పండగ యొక్క ఆలోచన విధానం మీరు గమనించాలి. మొదటి సేవకుడు తప్పిపోతే, మొదటి సేవకుడు పడిపోతే, మొదటి సేవకుడిని నిలబెట్టడం మాత్రమే కాదు, కానీ రెండవ సేవకుని తర్వాత ఆ రెండవ సేవకుడు వస్తూ మరికొంతమంది కొరకు ఈ లోకంలోకి రావడానికి ఆయన పడుతున్న పాటలు, ఆయన వస్తున్న క్రమమును చూడండి. ఎంత నిరుపేద స్థితిని ఆయన అనుభవించాడో రాత్రి కూడా చెప్పాను. వారి దగ్గర కనీసము ఒక చిల్లి గవ్వ లేని పరిస్థితుల్లో వారు ఉండగా, క్రిస్మస్లో కొంతమంది ఏం చేస్తారో చెప్పిన, లేని వారికి సహాయం చేస్తుంటారు. ఫుడ్ కానీ వస్త్రాలు కానీ లేకపోతే సహాయం చేస్తూ ఉంటారు. అలా క్రిస్మస్లో మొట్టమొదటి సహాయాన్ని పొందుకుంది ఎవరు చెప్పిన? మరియమ్మ యోసేపులే. దేవదేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారు దేవునిగా ఈ లోకానికి వస్తూ ఉంటే, స్వయాన ఈ లోకంలో జన్మనిచ్చిన తల్లికి తండ్రిగా పిలువబడుతున్న యోసేపు గారి యొక్క పరిస్థితిని మీరు గమనించండి. క్రిస్మస్ కానుకను మొట్టమొదటిసారిగా చరిత్రలో పొందుకున్నది ఆ యేసుక్రీస్తు వారి యొక్క తల్లిదండ్రులే అన్న వాస్తవాన్ని ఈనాటి సంఘము మర్చిపోకూడదు. అందుకే జ్ఞానులు చేయించారు చెప్పండి, ధనవంతులైన జ్ఞానులు చేయించారు చెప్పండి, బంగారము, బోళము, సాంబ్రాణి. ఎందుకంటే మీ యొక్క జీవితం ఇది మొదలుకొని అన్ని కష్టాలే ఉంటాయి. మీరు చాలా దూర ప్రాంతాలకు పారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఐగుప్తుకి వెళ్ళిపోవాలి, చాలా ప్రాంతాలు మీరు తిరగాలి. ఇదిగో ఈ ఖర్చు ఉంచుకోండి, బంగారం పెట్టుకోండి. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? బంగారం ఉంటే బాగా సెలబ్రేషన్ చేసుకోవచ్చుగా, అవునా కదా? ఇప్పుడు ఈరోజు మన దగ్గర డబ్బులు ఉన్నాయని ఇచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం కదా. మరి ఒకరోజు తూర్పు దేశపు జ్ఞానులు కూడా బంగారం ఉన్నది వాళ్ళ దగ్గర. పోనీ గొర్రెల కాపురలు చూసుకోండి, గొర్రెల కాపుర దగ్గర విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రెని వేసేసి మటన్ వండేసుకుని తినేచ్చు గట్టిగా, అవునా? పండగలో క్రీస్తు జననమే కదా పండగ అంటే, క్రీస్తు జననమే కదా క్రిస్మస్ అంటే. మరి గొర్రెలు అన్ని పుష్కలంగా ఉండగా 1, 2, 3 యాటలను వేసేసి కోసేసి చక్కగా మసాలా పట్టించేసి మంచి దమ్ బిర్యానీ చేసుకుని, మటన్ బిర్యానీ ఇంత పీసులు తింటే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది చెప్పండి. ఎందుకు వారు చేయలేదని అంటే, పండగ ముఖ్యం కాదు, ఆయన ఎందుకు వచ్చాడన్న వాస్తవం ముఖ్యం. అందుకు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వెళుతూ వెళుతూ ప్రచురము చేశారు, వెళుతూ వెళుతూ దేవునికి స్తోత్రం చెప్పారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి బాలయేసును వారు అక్కడ పూజించినట్లుగా, ఆ శిశువును పూజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, విచిత్రం ఏంటంటే తూర్పు దేశపు జ్ఞానులు బాలయేసును పూజించారని ఈనాటి క్రైస్తవ్యము 2000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారిని బాలయేసుగానే అనుకుంటూ ఆ బాలయేసుని అలాగే ఇంకా అదే స్టేజ్లో ఉంచుతున్నారు చూడండి. ఇంకా బాలయేసేనా? ఆయన బాలయేసు కాదు, ఇప్పుడు ఈ లోకాన్ని ఏలుతున్న మహాచక్రవర్తి, పరిపాలకునిగా ఈ లోకాన్ని ఏలుతున్నవాడు దేవుడు యేసుక్రీస్తు వారు. వస్తాడు,
ఎందరైతే ఆయన నామమును బ్రతుకుతారో, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతారో వారిని ఆహ్వానిస్తాడు. మిగిలిన వారిని కాల్చివేయటకు ఈ లోకానికి మరల రాబోతున్నాడు. కాకపోతే మరలా రాబోతున్న వాస్తవాన్ని మనం తర్వాత ఆలోచించేద్దాం. కానీ ఈ మొదటి సేవకుడు భయంకరంగా పతనమైపోతే, పాపాలు చేసేస్తే, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి తనకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్న కాలంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నా మొదటి సేవకుడా, ఇన్ని తప్పులు చేస్తున్నావు కదా, నీ తప్పులను రూపుమాపేది ఎవరు? ఇన్ని పాపాలు చేస్తున్నావు కదా, నీ పాపాలను తీసివేసేది ఎవరు? నీ పాపాలను మనిషి అనేవాడు ఎవరు తీసివేయలేడు. అందుకే నా కుమారుని పంపిస్తానని కుమారుని పంపిస్తున్నాడు. కుమారుడు వస్తూనే ఒక చక్కటి కార్యమును కలిగి సంకల్పము కలిగి ఈ లోకానికి వస్తున్నాడు. చూద్దాం యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో. యెషయా గ్రంథములోని 49వ అధ్యాయంలో మొదటి వచనము నుండి మనము కొన్ని మాటలు చదువుదాం. ప్రియమైన దేవుని వర్లరా, యెషయా గ్రంథములోని 49వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, ద్వీపములారా నా మాట వినుడి. తర్వాత, దూరమునున్న జనములారా ఆలకించుడి. ఎందుకు దేవుడు ద్వీపాలతో మాట్లాడుతున్నాడు, దూరంగా ఉన్న వారితో మాట్లాడుతూ చెప్పండి? దగ్గరున్న వీళ్ళ పరిస్థితి బాగాలేదు. ఇదే యెషయా గారు ప్రారంభ అధ్యాయాల్లో, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తే వారు నా మీదే తిరుగుబడుతున్నారని వారిని గురించి దేవుడిచ్చిన సాక్ష్యము, తిరుగుబాటు చేసిన జనాంగము ఈ ఇశ్రాయేలు అనే మొదటి సేవకునిగా పిలువబడుతున్న వీరు. అందుకే దేవుడు వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడట్లే, ఈ ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడట్లే. అందుకే ద్వీపములారా, లేదా ఆకాశమా, భూమి చెవియొగ్గండి, లేదా దూరమునున్న జనములారా మీరైనా నా మాట వినండి, ఆలకించండి. నేను చెప్పదలుచుకున్న సత్యం ఏంటంటే, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను. చెప్పాను కదా ఇంతకుముందు. 49వ అధ్యాయం యెషయా గ్రంథం అనేది ఇద్దరు గురించి మాట్లాడుతుంది. ఒకటి మొదటి సేవకుడైన ఇశ్రాయేలు గురించి, రెండవది రెండవ సేవకుడైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ, ఈ మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి గురించి మనం అర్థం చేసుకుంటే, నేను గర్భమున పుట్టగా యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను వడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. రెండవ వచనం చూస్తే, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ఎందుకంటే నా నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట వలన ఎలాంటి అవిధేయత కలిగిన వాడైనా అక్కడే మార్పు చెందాలి. అంత పదునైన మాటలు నేను మాట్లాడతాను. అందుకే దేవుని యొక్క వాక్యానికి మనం పెడుతున్న పేరు అది రెండంచుల ఖడ్గం. అదే అటువంటి ఖడ్గము ధరించి ఈ లోకానికి వచ్చిన వారే యేసుక్రీస్తు వారు. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. కొంతమంది అంటారు ఇది కేవలం ఇశ్రాయేలు గురించి మాత్రమే. అంటే ఇశ్రాయేలుకి అంత సీన్ లేదు. తన నోటిని వాడిగల ఖడ్గముగా మార్చి తన నోటి మాటల చేత ఇతర జనాంగాలను మార్చే సామర్థ్యము ఇశ్రాయేలు అనే సేవకునికి లేదు. అందుకే యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచించాలి. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపొట్టి ఉన్నాడు. ఎప్పుడైతే నన్ను అంబుల్లో నుంచి తీసేస్తాడో, తీసి లోకంలోకి వదులుతాడో, అది మొదలుకొని నా యొక్క కార్యాలు మీరు చూడగలరు. అందుకే 3వ వచనంలో మొదటి ఇశ్రాయేలు గురించి మాట్లాడతాడు. తర్వాత 5వ వచనం చూసినట్లయితే, 5వ వచనం చూస్తే, యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. తర్వాత, కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుట కొరకు. చెప్పాను కదా 49వ అధ్యాయం అనేది మొదటి యాకోబు గురించి, మొదటి ఇశ్రాయేలు గురించి, లేదా మొదటి సేవకుని గురించి, రెండవ సేవకుడైన యేసుక్రీస్తు వారి గురించి. నిజానికి ఇశ్రాయేలే భయంకరమైన పాపములో పండిపోతే, ఒకవేళ మనం 5వ వచనంలో కాగా తన సేవకుడై నుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించడం అంటే మొదటి సేవకుడైన ఇశ్రాయేలు వల్ల అది కానివని. అందుకే రెండవ సేవకుడైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ, ఈ రెండవ సేవకుడైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే, ఆయన ఈ లోకంలోనికి రావడంతోనే ఈ నశించిపోయిన పాపములో పడిపోయిన ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో వారిని దేవుని యొద్దకు, యాకోబు సంతానాన్ని తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నన్ను గర్భమున పుట్టించిన, తల్లి గర్భములో పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చెప్పిన 6వ వచనంలో, రెండవ సేవకునిగా భూమి మీదకి వెళ్ళబోతున్న రెండవ సేవకుడా, నువ్వు చేయవలసిన కార్యం ఏంటంటే, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును
ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పింపబడినట్లును. నా సేవకుడవై జాగ్రత్తగా చూడండి, మొదటి సేవకుడు ఆల్రెడీ పతనమైపోయాడు, పడిపోయాడు, కలుషితమైన జీవితాన్ని కలుపుతున్నాడు. అటువంటి స్థితిలో రెండవ సేవకుని యొక్క చర్యలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ రెండవ సేవకుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మొదటి సేవకుని ఏం చేస్తారంటే, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడ ఇండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనములకుటకై అన్యజనులకు వెలుగైండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు. ఒకటేమో యాకోబు సంతానంలో ఇశ్రాయేలీయులను పడిపోయిన వారిని నిలబెట్టుట కొరకు యేసుక్రీస్తు లోకానికి వస్తాడని చెబుతున్నాడు. రెండోది ఏం చెప్తున్నాడంటే, నశించిపోయే ఆ ప్రాంతాల్లో చెదిరిపోతున్న అన్యజనులు ఎవరైతే ఉన్నారో ఆ అన్యజనులు సైతం మరలా దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చి వారికి కూడా రక్షణ దయచేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడన్న వాస్తవాన్ని యెషయా భక్తుడు చెబుతున్నాడు. ఇక్కడ ఇదొక ప్రవచనం. 6వ వచనం, ప్రత్యేకించి 6వ వచనం ఏదైతున్నదో, నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇది ఒక ప్రవచనము. ఇది ఎవరి జీవితంలో నెరవేరుతుందంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారి జీవితంలో అది నెరవేరింది. యేసుక్రీస్తు వారు దాన్ని నెరవేర్చి అన్ని జనులకు వెలుగుగా ఈ లోకానికి వచ్చి తన పనిని తన దాసులకు తన శిష్యులకు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు సేవా పరిచయం ప్రారంభిస్తారు. అపోస్తలుల కాలంలో ఈ యొక్క వాక్యము నెరవేరినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఒకసారి చూద్దాము. అపోస్తలుల కార్యముల్లోని 13వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత జరిగిన చర్యలలో అపోస్తలుల కార్యం మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 13వ అధ్యాయము 46వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు పౌలును బర్నబాయును ధైర్యముగా ఇట్లనిరి. ఎందుకంటే ప్రభు యొక్క పనిని పౌలు బర్నబాలకు యేసుక్రీస్తు వారు అప్పగిస్తే యేసుక్రీస్తు వారి చేత ఆజ్ఞాపించబడిన వీరు పరిచర్య చేస్తూ ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులారా, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. మొదట మీకే చెప్పాలి, మీకే చెబుతున్నాము. ప్రభువు కూడా మొదట మీ గురించే వచ్చాడు. తర్వాత అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. మీరు ఎలా త్రోసివేశారు దేవుని యొక్క వాక్యాన్ని? ఇశ్రాయేలులారా, అసలు మీ కొరకే కదా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది. యాకోబు సంతతి వారినే కదా ఉద్ధరించుటకు, మొదటి సేవకుడైన ఇశ్రాయేలుని కాపాడడానికి కదా యేసుక్రీస్తు ఆయన వచ్చింది. ఆయన చెబితే ఆయన మాట వినకుండా ఆయన మీరు చంపేశారు కదా అని పౌలు బర్నబాలు మాట్లాడుతూ, మొదట మీ దగ్గరికి వాక్యం వస్తే మీరు వాక్యాన్ని త్రోసివేసి నిత్య జీవమునకు మీరు అపాత్రులుగా మీరు ఎంచబడ్డారు. గనుక మేము ఇదిగో అన్యజనుల దగ్గరికి వెళ్తున్నాము. అన్యజనుల దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడైతే మనం యెషయా గ్రంథం 49లో చదివాం కదా, 6వ వచనంలో, మొదట యాకోబు కొరకును తర్వాత అన్యజనుల కొరకు వెలుగుగా ఉండుటకు యేసుక్రీస్తు లోకానికి వస్తాడు రెండవ సేవకుడు అని ఎలాగైతే లేఖనాలు చెప్పాయో ఆ లేఖనానుసారంగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు చెప్పండి? ఒక సేవకునిగా వస్తున్నాడు. సాధారణమైన బ్రతుకును జీవించడానికి, సాధారణమైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఒక సేవకుడంటే ఇలా ఉండాలి అని చెప్పుటకు, ఒక సేవకుడంటే ఇలా బ్రతకాలని మాదిరికరమైన బ్రతుకును చూపించడానికి ఒక సేవకునిగా ఈ లోకానికి వచ్చి సాధారణమైన వ్యక్తిలా, సాధారణమైన పౌరునిలా బ్రతికిన ఆయన జీవితాన్ని మీరు చూడండి. ఆయన యొక్క పుట్టుకే అత్యంత సర్వసాధారణం, వెరీ కామన్ లైఫ్. అదే ఇక అంతకు మించిన తగ్గింపు సర్వసాధారణమైన లైఫ్ ఎవరికి ఉండదు. చూడండి, ఈరోజు మనం పండుగలో 10 రూపాయలు లేకపోయినా అప్పో సప్పో చేసుకుని బట్టలు కొనుక్కుని ఎంజాయ్ చేసుకునే బ్రతుకులు మనవి. కానీ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక చూడండి, అటువంటి పరిస్థితి లేదు. మన దగ్గర డబ్బులు లేవండి, భార్యకు డెలివరీ రేపు చేయాలి, ఏం చేస్తాం చెప్పండి? ఎంతో కొంత, అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే మన దగ్గర ఏమీ డబ్బులు లేకపోతే ఒక 10,000 15,000 మనకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే కొన్ని మెడిసిన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వకపోతే బయటకు వెళ్ళి మనం కొనుక్కొచ్చుకోవాలి.
రాను పోను తిరగాలి, ట్రాన్స్పోర్ట్లు, మధ్యలో ఆయములు ఉంటారు, ఆడ డిపార్ట్మెంట్లో లోపల వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు. ఇవన్నీ కూడా సూదేస్తే 50 రూపాయలు. జీతం తీసుకున్న వాళ్ళు కూడా సూదేస్తే 50 రూపాయలు. లోపల నర్సులే కానీ ఇంకెవరైనా కూడా ఎవరు ఏ పని చేసినా కూడా డబ్బులు ఇవ్వాల్సిందే డెలివరీ టైంలో. మరి డబ్బులు కావాలి కదా, ఎంత గవర్నమెంట్ హాస్పిటల్ అయినా. మరి వీళ్ళ దగ్గర ఏమి లేవట, వీళ్ళ దగ్గర అస్సలు లేవు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి జన్మించినప్పుడు. అందుకే ప్రభు యొక్క పుట్టినది మొదలుకొని, ఆయన యొక్క జన్మ చూడండి, ఆయన పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు ఆయన బ్రతికిన జీవితము అత్యంత సాదాసీదా జీవితము. ఎంత నార్మల్ లైఫ్ని లీడ్ చేశాడో మీరు గమనించండి. మన సేవకుడు అంత సాదాసీదాగా బ్రతికితే మనం లెక్క చేస్తామా? నువ్వేంటిపై నాకు చెప్పేది? వస్తుందా మాట? వస్తుంది. ఈరోజు అటువంటి మాట రాకూడదని కూడా కొంతమంది లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నార్మల్గా ఉన్న వారితో మాట్లాడడానికి ప్రయత్నించరు కొంతమంది. ఎందుకంటే మనము దిగెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఇచ్చిపోతారు మన దగ్గర. అందుకే మన హోదాని, మన డిగ్నిటీని మెయింటైన్ చేయాలని చాలామంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. అక్కడే ఉండాలి, కావాలంటే వచ్చి మాట్లాడు, లేకపోతే లేదు. చాలామంది సేవకులు కూడా మన ఇళ్ళకి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే 10 సార్లు తిరిగితే మనం లోకు అయిపోతాము, అలసైపోతాము. అందుకే ఎవరింటికి మనం వెళ్ళకూడదు. వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళే మన దగ్గరికి రావాలి. విచిత్రం ఏంటంటే సంఘమే కానీ క్రైస్తవ్యమే కానీ ఎవరిని బాగా ఇష్టపడుతుందంటే, ఎవరిని బాగా ప్రేమిస్తుందంటే, మన దగ్గరికి ఎప్పుడు జన్మలో రానోడి దగ్గరికి మనం పరిగెడతాం. కానీ ప్రభువు చూడండి ఎంత సాధారణమైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశాడో. ఆ సేవకుడు ఈ సమాజానికి మాదిరిగా ఉండట కొరకు ఒక సేవకునిగా ఈ లోకానికి వచ్చాడు. ముందు యాకోబు సంతానం అని ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాడు. వారు మార్పు చెందలేదు. వారిలో కొంతమంది మారితే సంతోషమే, మారారు. మిగిలిన తర్వాత అన్యజనుల కొరకు ఆయన తన జీవితాన్ని అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని వారలారా, ఎక్కడైతే యెషయా గ్రంథం 49లో మనం చదివామో 6వ వచనంలో అవే మాటలు అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో 47వ వచనం చూసినట్లయితే, నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకాజ్ఞాపించెను. ప్రభు యొక్క జీవితాన్ని మా జీవితాలు మేము నెరవేరుస్తున్నాం. పౌలు, బర్నబా, శీల, తిమోతి అని మేము అత్యంత సర్వసాధారణమైన జీవితాన్ని మేము కొనసాగిస్తున్నాము. గమనిస్తున్నారా? ఈ సేవకునిలో ఉన్న, ఈ 2వ సేవకునిలో ఉన్న గుణాతిశయం మనం గమనించుకొని మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలో. విచిత్రం ఏంటంటే లేకపోతే అప్పైనా చేసి బ్రతకాలి అనుకుంటున్నాడే కానీ ఉన్నదానిలో సంతృప్తి కలిగి, అది లేకపోయినా పర్లేదు, ఉన్నదాంతో తృప్తి చెంది బ్రతుకుదామన్న ఆలోచన ఈరోజు మనుషులకు లేకుండా పోయింది. యేసుక్రీస్తు అండి లోకంలో పుట్టింది. ఆయన ఒక ఆర్డర్ పాస్ చేస్తే పరలోకం నుంచి 5 స్టార్ హోటల్ దిగిపోదా? పరలోకం నుంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాదా? దేవుడు చెప్పలేడా? తన దూతలను పంపించలేడా డెలివరీ చేయడానికి? సత్రములో స్థలం లేకపోతే వీళ్ళు బయటికి వెళ్ళిపోయి పశువుల పాకలో, ఏ పాక? మనం బియ్యం కడిగిన నీళ్ళు, మన ఇంట్లో చద్దన్నము, పాడైపోయిన అన్నము, కుళ్ళిపోయిన కూరగాయలు, బాగా పాచిపోయిన టమాటాలు, ఏమంటే చెప్పి ఇవన్నీ కూడా, ఈ వంకాయలు, పుచ్చిపోయిన వంకాయలు, మిగిలిపోయిన బెండకాయ తొడిములు, ఇవన్నీ కూడా మనం వేస్తాం కదా దేంట్లో, తొట్టెలో. అటువంటి తొట్టి ఆయనకు ఆశ్రయం ఇచ్చిందని అంటే ఆయన ఈ లోకంలో అసలు ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తారో మనం గమనించాలి. అదే అన్నాను, ఆయన ఈ లోకానికి సేవకునిగా ఉండడానికి వచ్చాడు. ఈనాటి సేవకులను ఆ సేవకునితో మనం కంపేర్ చేయలేము. అత్యంత సర్వసాధారణమైన జీవితం. అందుకే కుటుంబాల్లో ఉన్నవారు గమనించుకోవాలి, భర్త సంపాదన ఎంతో అంతే మన ఖర్చు ఉండాలి. భార్య భర్తలు ఎంత సంపాదిస్తున్నారో అంతలోనే మన జీవితం తిరగాలి. కానీ నాకు అది కావాలి, ఇది కావాలి, వాళ్ళు అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారని ఏడిస్తే మన జీవితం సర్వనాశనం అయిపోయి సంకనాకిపోద్దు. కానీ మన జీవితంలో ఆత్మీయ స్థిరత్వం కూడా కోల్పోతాం. కుటుంబంలో అన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని వారలారా గమనించండి, ఈ సేవకుడు ఎటువంటి గొప్ప సుగుణాలు కలిగి ఈ లోకానికి వచ్చాడో మనం గమనించాలి. ఆయనకు పెట్టిన పేరే ఈ లోకానికి ఆయన సేవకునిగా వచ్చాడు. ఒక మాట చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములలోని 3వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే,
13వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 13వ వచనం చూస్తే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కుమారుడైన దేవుడు అనేది ఎంత వాస్తవమో, యేసుక్రీస్తు వారు దైవత్వము కలిగి ఉన్నారనేది ఎంత వాస్తవమో, యేసుక్రీస్తు వారు రాజు, యేసుక్రీస్తు వారు న్యాయాధిపతి, యేసుక్రీస్తు వారు కాపరి, యేసుక్రీస్తు వారు సమాధానకర్త, యేసుక్రీస్తు వారు ఆలోచనకర్త, యేసుక్రీస్తు వారు సమస్తము సృష్టికర్తని ఎంత వాస్తవమో, యేసుక్రీస్తు వారి లోకానికి, ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా ఆ పరలోకమందున దేవునికి ఒక అత్యంత సామాన్యమైన సేవకునిగా బ్రతికాడు. అందుకే మీ కళ్ళ ముందు ఏ సేవకుడైతే హెచ్చించుకుని బ్రతుకుతాడో వారిని పక్కన పెట్టేసేయండి. ఎంత గొప్ప బోధలు బోధించినా సరే, మన భక్తి కావడానికి, మన భక్తి బలపడడానికి మాదిరిగా బ్రతికే సేవకుంటారు చూసారా. ఎంత సామాన్యుడైనా, సరిగ్గా మాట్లాడితే చెప్పులు కూడా సరిగా లేకపోయినా అటువంటి వారితో స్నేహము నీ ఆత్మీయ జీవితాన్ని ఫలింపచేస్తుంది. నీ ఆత్మీయ జీవితము ఫలభరితంగా ఉండాలంటే చెప్పులు లేని సేవకుడు నీ ఇంటి చుట్టూ 10 సార్లు తిరుగుతాడే, ఆయనతో నువ్వు నీ యొక్క సహవాసం నువ్వు మెయింటైన్ చేయాలి. మనకేం కావాలి? మనం ఏ రేంజ్ మెయింటైన్ చేస్తున్నామో మన సేవకుడు కూడా అదే రేంజ్ ఉండాలి. అది కొన్ని సంఘాలు చూస్తే అందరూ ఐపీఎస్లే ఉంటారు, అందరూ ఐఏఎస్లే ఉంటారు, అందరూ డిఎస్పీలే ఉంటారు, పోలీసు వాళ్ళే ఉంటారు, అందరూ పెద్ద పెద్ద హోదాలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లే ఉంటారు. ఎందుకు? డిగ్నిటీ. ఈ చిన్న చిన్న సంఘాలకు వెళ్తే మన పరువు ఏమైపోద్ది? మనం వెళ్తే కూడా మనం పెద్ద లెవెల్ మెయింటైన్ చేయాలి. ఏ చర్చ్ అయితే లెవెల్ మెయింటైన్ చేస్తుందో అదే చర్చిని మనం మెయింటైన్ చేయాలి. ఇచ్చే కానుక లెవెల్, అన్ని లెవెల్ మెయింటైన్ చేయాలి. ఈ సేవకుడు ఎలా పిలువబడతారు చూడండి. సృష్టికర్త ఉన్న యేసుక్రీస్తు వారు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని ఎవరి గురించి అయితే బైబిల్ సాక్ష్యం ఇస్తుందో, ఆయన ఉండడానికి సత్రము ప్లేస్ ఇవ్వలేదు. పశువుల పాక ఓనరు కూడా వారి ఇంటిని ఇవ్వలేకపోయాడు. పశువుల పాక ఓనరు పశువుల పాక ఇస్తే ఆ దరిద్రమైన కంపు కొడుతూ ఉంటే పేడ కానీ, మరి ఆవుల యొక్క యూరిన్ కానీ, పశువుల యొక్క యూరిన్ కానీ ఆ కంపులో ఆయన పెట్టారంటే ఎన్ని గంటలు ఉన్నాడో, ఎన్ని రోజులు ఉన్నాడో మనకు తెలియదు. కానీ మనమైతే పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేం. మనం ఒకప్పుడు పెద్దవాళ్ళు ఇళ్ళ దగ్గర పశువులు ఉన్నాయనుకోండి, చేత్తో పేడ తీసేవాళ్ళు. కాలక్రమేణా జనరేషన్స్ మారాయిగా, ఇప్పుడు గ్లవ్ వేసుకుంటున్నారు. ఒక పొరపాటు నా ఇంట్లో యవనస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ నెల్లి పేడ తీయాలంటే నేను తీయాలంటాడు. ఒకవేళ తీయాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, ఏం పట్టుకుంటారు చెప్పనా? గరిటె పట్టుకుంటారు. గరిటె పట్టుకుని ఏదో టమాటా చట్నీ, గోంగూర చట్నీ తీసినట్టుగా చాలా అందంగా తీస్తూ ఉంటారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా, అందంగా చేయడం. అది ఈరోజు పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే, మనం చేతితో తాకడానికి అసహించుకునే పేడ, యూరిన్ ఏదైతే ఉన్నదో అటువంటి దానిని ఈరోజు యేసుక్రీస్తు వారు పరుండబెట్టిన స్థలముగా మనం గమనిస్తున్నాం. అంతగా తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చిన దాసుడు ఆయన. 26వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అదే అధ్యాయం 26వ వచనంలో, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు తన సేవకుని పుట్టించడం అంటే, దేవుడు తన సేవకుడిని యేసుక్రీస్తు వారిని పుట్టించడం అంటే క్రిస్మస్. ఈ క్రిస్మస్, యేసుక్రీస్తు వారి క్రిస్మస్లో ఎందుకు వచ్చాడనంటే, మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. మొదట ఇశ్రాయేలును మీ యొద్దకు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడనంటే, మీలో ఉన్న దుష్టత్వాన్ని అంతా కూడా తీసేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయుటకు దేవుడు తన సేవకుడైన యేసుక్రీస్తుని మీ మధ్య పుట్టించాడు. అదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ జరుపుకుంటున్న, క్రిస్మస్ని పాటిస్తున్న, క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్న అందరికీ కూడా ఒక్కటైతే మనకు గుర్తుండాలి. మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం తప్పు కాదు, కానీ సెలబ్రేట్ చేసుకోవాలి, వాక్యానుసారంగా అది వెళ్ళాలి. కాకపోతే మన హృదయాలు ఏవైతే ఉన్నాయో ఆ హృదయం యొక్క ఆలోచనలు ఒకసారి చెక్ చేసుకోండి. హృదయాల్లో ఇంకా ఏమైనా చెడుతనం ఉన్నదా? యేసుక్రీస్తు ఈ లోకంలో దాసునిగా ఎందుకు పుట్టాడనంటే, ఈ హృదయాల్లో ఉన్న దుష్టత్వము, మలినము, పాపము, ఈ భయంకరమైన, ఈ పాపపూరితమైన
రోగాన్ని తీసివేట కొరకే యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు కదా. మన పాపాలను తీసేయడానికి ఈ లోకానికి ఆయన ఒక సేవకునిగా వచ్చాడు కదా. ఆ సేవకుని యొక్క విలువను మనకు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? విచిత్రం ఏంటంటే ఇంతకీ ఇన్ని రోజులు గడిచినా అదే పశువుల పాక ఏర్పాటు చేస్తున్నాం, కానీ ఒక మంచి రూమ్ ఏర్పాటు చేయడం చూడండి యేసుక్రీస్తు వరకే. అందరూ కూర్చునే సంఘమేమో చాలా పెద్దగా అంగరంగ వైభవంగా అలంకరించుకొని సుందరంగా ముస్తాబవుతుంది. ప్రభువుకి సాదృశ్యమైన విగ్రహం పెట్టడానికి ఏమో మళ్ళీ అదే పశువుల పాక. అంటే ప్రభు నువ్వు ఎన్ని బడ్డలు చేసుకున్నా పశువుల పాకలు ఉండు, కానీ లోపల మాత్రం రావద్దు. ఎందుకంటే మేము లోపల చాలా బిజీగా ఉంటాం. ఒకవేళ నువ్వు చూస్తే తట్టుకోలేవేమో. మా డ్యాన్సులు, మా ఆటలు, మా పాటలు నువ్వు చూస్తే నువ్వు తట్టుకోలేవు. ఈ మధ్యన పెద్ద పెద్ద సేవకులందరూ కలిపి ఇండియన్ ప్రీమియర్ లీగ్, అంటే ఐపీఎల్ అంటే క్రికెట్, అది కాదు, పెద్ద పెద్ద ఇండియన్ క్రికెటర్స్, ఫారిన్ క్రికెటర్స్ ఆడేదే కాదు, సేవకులు కూడా ఒక లీగ్ని ఏర్పాటు చేశారు. ఇండియన్ పాస్టర్స్ లీగ్, ఫన్ ఫ్రెండ్ ఫెలోషిప్. అంటే క్రిస్మస్ని బేస్ చేసుకుని అందులో ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఫన్ ఉంటుంది, ఫెలోషిప్ ఉంటుంది, అందరూ ఫ్రెండ్స్ అయిపోవచ్చు. ఈ విధంగా మలినమైన కార్యాలని కూడా సంఘాలలో స్థాపించే ప్రయత్నాలు ఈరోజు పుష్కలంగా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండడం, అది వాక్యానుసారం కాదు. యేసుక్రీస్తు వారు వచ్చిందే మన హృదయాల్లో ఉన్న మలినాన్ని తీసివేయడానికి, పాపపూరితమైన స్వభావాన్ని తీసేయడానికి ఈ లోకంలోకి ఆయన దాసునిగా బ్రతికాడు. అందుకే మరొక మాట చూసుకుని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే, యేసుక్రీస్తున ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ పరలోకములో ఆయన స్థాయి, ఆయన స్థానము, ఆయన సామర్థ్యం ఏంటంటే దేవునితో ఉన్న కార్యము, దేవుని స్వరూపం ఆయనది. దేవునితో సమానంగా ఉన్నాడు ఆయన. దేవునితో సమానంగా ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చేసరికి యేసుక్రీస్తు అంటే ఎంత చిన్నోడైపోయాడు చూడండి. ఈరోజు మీసాలు వచ్చినోడు మాట్లాడతాడు, మీసాలు రానోడు మాట్లాడతాడు. యేసుక్రీస్తు అంటే చాలా చిన్నగా మాట్లాడుతూ ఉంటారు ఈరోజు. చాలామంది మాట్లాడే ఒక భయంకరమైన పాపం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కాడు, ఆయనలో దైవత్వం లేదు అంటారు. ఒకవేళ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినందుకే అంటున్నావా? తన్ను తాను తగ్గించుకుని ఒక సేవకునిగా, ఒక దాసునిగా ఈ లోకంలో పుట్టినందుకు అలా మాట్లాడుతున్నావా? వాక్యం సెలవిస్తున్న మాట, దేవుని స్వరూపములో ఒకరోజు పరలోకములో ఉన్నవాడు ఆయన. దేవునితో ఈక్వల్ స్టేజ్ని మెయింటైన్ చేసిన వాడు యేసుక్రీస్తు వారు. మనందరి రక్షణ కొరకు ఈ లోకానికి వస్తే, తను తాను అంతగా తగ్గించుకుని వస్తే, ఎంతగా యేసుక్రీస్తు వారిని చులకన చేసి ఈ క్రైస్తవ్యం మాట్లాడడము ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచన చేయాలి. ఇటు తగ్గించుకుని మన కొరకు ఒక దాసునిగా, ఒక సేవకునిగా ఈ లోకానికి వచ్చినందుకు యేసుక్రీస్తు వారు మనకి ఈరోజు చులకనైపోయాడా? వాక్యం సెలవిస్తున్న మాట, దేవుని స్వరూపము అంటే దేవుడు అని ఆయన మనం జిరాక్స్ తీస్తే ఆ కింద ప్రింట్ ఎవరు వస్తుంది చెప్పిన? యేసుక్రీస్తు వారిది వస్తుంది. అంత గొప్ప సుగుణాలు, సామర్థ్యం కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. ఈ లోకానికి ఎందుకు మట్టి మనిషిగా అత్యంత సామాన్యమైన సేవకుని జీవితాన్ని కొనసాగించడనంటే, భవిష్యత్తులో వస్తున్న సేవకులందరికీ కూడా నేను మాదిరి, నాలాగే ఉండాలి, నాలాగే అన్ని విషయాల్లో నాలాంటి తగ్గింపు జీవితమే ఉండాలి. అందుకే అన్నాడు, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఈ లోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకున్న యేసుక్రీస్తు వారి లోకానికి సేవకునిగా వచ్చాడు. సేవ అంటే ఇలా ఉంటుందని నేర్పించుట కొరకు వచ్చాడు యేసుక్రీస్తు వారు. మొదటి సేవకుడు పతనమైపోతూ ఉంటే మొదటి సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ జీవితాల్లో దేవుడు మీ కొరకు ఇన్ని కార్యాలు చేశాడు, వాటిని గమనించండి అని మొదటి సేవకుడిని ఇశ్రాయేలును సరిచేసే ప్రయత్నం చేశాడు. తర్వాత అన్యజనులు బూదిగంతముల వరకు ఆయన యొక్క వాక్కును వినిపించేలా శిష్య బృందాన్ని ఆయన తయారు చేసుకుంటూ ఎంతో గొప్ప పరిచర్యకు పునాది రాయి వేశాడు ఆ రోజు యేసుక్రీస్తు వారు. అదే ఇక్కడి వరకు భవిష్యత్ తరాల్లో ఎన్నైతే తరాలు ఉన్నాయో అన్ని తరాలకు దేవుని యొక్క వాక్యము, యేసుక్రీస్తు యొక్క నామము ప్రకటింపబడుతూనే ఉంటుంది. అపవాది సంఘములను ఉపయోగించుకుని, సేవకులను ఉపయోగించుకుని ఎన్ని భయంకరమైన మరి అసహ్యమైన కార్యాలు సంఘాల్లో చేస్తూ ఉన్నా,
దేవుడు మాత్రము, యేసుక్రీస్తు వారు మాత్రము తన కార్యాలను ఆ విధంగా చాప కింద నీరులా జరిగించుకుంటూనే పోతారు. దీన సేవకులు ఉన్నారు చూసారా, వారి ద్వారా ఘనముగా తమ్ము తాము హెచ్చించుకునే సేవకులు సువార్త చెప్పరుగా, చెప్పరు. ఎవడని తీసుకురా, నేను మాట్లాడతా అంతే. కానీ తగ్గించుకునే సేవకుడు ఏ ప్రాంతానికి నిలిపోతాడు, ఎలాంటి వాహనంలోనైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాడు, ఎలాంటి వెహికల్ అయినా వెళ్ళిపోతాడు. నాకు అదే కావాలి అని డిమాండ్స్ ఏమి ఉండవు అక్కడ. దీన సేవకుడు ఎలాంటి గృహంలోనే అడ్జస్ట్ అయిపోతాడు, నాకు అదే కావాలని ఉండదు. విచిత్రం ఏంటంటే ఈరోజు పరిచర్య మారిపోయింది. ఆశీర్వాదానికి నిర్వచనము, అర్థం మారిపోయింది. ఏ సేవకుడు కారు కొనుక్కొని పెద్ద బంగ్లా కట్టుకొని పెద్ద చర్చి మెయింటైన్ చేస్తే ఆయన్నే నిజముగా యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అనుకుంటున్నారు, కానీ అది కాదు. మరి యేసుక్రీస్తు వారు ఎన్ని బిల్డింగ్లు కట్టారేంటి? పౌలు, బర్నబా, మిగిలిన అపోస్తలు ఎన్ని బిల్డింగ్లు కట్టారేంటి? అవునా? ప్రియమైన దేవుని వారలారా, ఆయన మాట ముఖ్యం, మాట ముఖ్యం, మాట ప్రకటన ముఖ్యం, దేవుని స్తుతించడం ముఖ్యం. ఈ లోకానికి వచ్చిందే మనుషులను వారి యొక్క మార్గములు ఏవైతే ఉన్నవో వాళ్ళ యొక్క మార్గమును, మంచి మార్గమును నిలబెట్టడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీలో దేవుని కృప ఎంతమంది పొందారు? ఒకసారి మీ రైట్ హ్యాండ్ రేజ్ చేయండి. మా జీవితాలు మేము చాలాసార్లు అన్నామండి, దేవుని కృప వల్ల మేము బాగానే ఉన్నాం, దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల, దేవుని కృప దయ సేమ్ వర్డ్స్. ఎవరు దేవుని కృపను పొందలేదా? పొందలేదా? అయ్యో, ఇంకా పొందలేదా? దేవుని కృపనే పొందారు. ఇప్పుడు చూద్దాం ఒకసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. దేవుని కృపను పొందిన వాళ్ళు ఏం చేయాలో పౌలు గారు రాశాడు. ఆయన మాటను చూసుకొని మనం ముగించుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళరా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనము 29వ వచనము మనం చదువుకుని మనం ముగించుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళరా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చూస్తే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము, దైవ కృప కలిగి ఉందము మనము. అంటే ఆల్రెడీ చాలామంది చేతులు ఎత్తారు, మేము కూడా దేవుని యొక్క కృపను పొందామని. ఇప్పుడు దేవుని కృపను పొందిన వాళ్ళు ఏం చేస్తారని చేయాలంటే, ఆ కృప కలిగి ఏమని చెప్పండి, ఆ కృపను కలిగిన వారు ఎందరైతే ఉన్నారో ఆ కృప కలిగిన వారు వినయము కలిగి బ్రతకాలి, భయము కలిగి బ్రతకాలి, భక్తి కలిగి బ్రతకాలి. అంత మాత్రమే కాదు కానీ దేవునికి ప్రీతికరమైన సేవ చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని దయ వల్ల ఇల్లు కట్టుకున్నామండి, దేవుని దయ వల్ల మరి ఫారెన్ వెళ్ళామండి, దేవుని దయ వల్ల విడాకులకు అప్లై చేస్తే తొందరగా వచ్చేసేయండి, దేవుని దయ వల్ల ఇంకో పెళ్లి చేసుకున్నామండి, దేవుని దయ వల్ల అన్నీ జరిగిపోతున్నాయని అంటున్నారు కదా. దేవుని దయ వల్ల వినయం వచ్చిందా? దేవుని దయ వల్ల భయము కలిగిందా? దేవుని దయ వల్ల భక్తిలో ముందుకెళ్తున్నావా? దేవుని దయ వల్ల ఆయనకి అనుకూలమైన ప్రీతికరమైన సేవ చేస్తున్నావా? దేవుని కృపన్నోడు ఏం చేస్తాడు చెప్పనా? సేవ చేస్తాడు. ఆయన యొక్క నామమును ప్రకటించే విషయంలో ఒక సేవకునిగా, ఒక దీనునిగా బ్రతకడానికి ఇష్టపడతాడు. ఇది లేఖన సత్యం. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారికి అంత కృప ఉన్నది. దేవుని కృప, తండ్రి కృప, తండ్రి సహాయము. అందుకే ఈ లోకం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన. ప్రపంచంలో ఆల్రెడీ పుట్టిన వాళ్లే కానీ భవిష్యత్తులో పుట్టబోతున్న వారే కానీ అందరికీ రక్షణకు ఆధారము యేసుక్రీస్తు వారి శిలువలో కార్చిన రక్తమే. అంత గొప్పగా ఈ లోకంలో ఒక సేవకునిగా బ్రతకడానికి ఈ లోకానికి వచ్చిన వారు యేసుక్రీస్తు వారు. పడిపోయిన సేవకుణ్ణి నిలబెట్టుటకు ఈ లోకంలో పుట్టిన సేవకుడే యేసుక్రీస్తు వారు. అలా ఇశ్రాయేలీల్ని చాలా మట్టుకు సెట్ చేశాడు. కొంతమంది ఇప్పటికీ సెట్ కారాళ్ళు, ఇంకా మతము అనే పిచ్చిలో ఉన్మాదంలో ఉండిపోయారు. కొంతమంది మాత్రము మిగిలిన అనేక జనాంగాల దగ్గరకు తన వాక్యాన్ని తీసుకెళ్ళాడు. అలా తీసుకుని వెళ్తేనే ఈరోజు మనం ఇశ్రాయేలు కాకపోయినా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మనస్సు మనకు ఎంతో జాగ్రత్తగా వినిపింపబడుతుంది. రక్షణ పొందాము, ఇంకా మార్పు చెందుతున్నాము, ఇంకా పరిపూర్ణతలోకి మనం ముందుకెళ్తున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, పండగ పేరుతో విచిత్రమైన విన్యాసాలు సంఘాల్లో ఎన్నో జరుగుతున్నాయి. అటువంటి వాటిని భవిష్యత్తులో మీరు ఎంకరేజ్ చేయకండి. అటువంటి ఎంకరేజ్ చేసే వారికి మీ సపోర్ట్ కూడా ఇస్తే సమ్మతించిన వాళ్ళు అవుతారు, మీరు కూడా పాపం చేసిన వారు అవుతారు. ప్రభు వచ్చిన కార్యము
పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపులలో ఒకనాటి ఇశ్రాయేలులు ఉన్నారు, తర్వాత ఉన్న అన్యజనులు అందరూ ఉన్నారు. అందరికీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఈ లోకంలో బలి అయిన ఆయన యొక్క ప్రభు యొక్క జీవితాన్ని మనకు ఒక మాదిరిగా మనం బ్రతకాలి. ఒక సేవకుని లైఫ్ని ఆయన లీడ్ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అత్యంత సాధారణమైన జీవితం ఆయన గడిపినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి హెచ్చులకు పోకుండా తగ్గించుకుని బ్రతికితే ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క కృప మనతో మెండుగా ఉంటుంది. మనం హెచ్చులకు చూసుకుని పక్కన ఏదో అంటారు కదా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు మనం కూడా వాతలు పెట్టుకున్నాం అనుకోండి, వాతలు కనబడతాయి కానీ మనం పులిలా మారలేం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, నక్కెప్పుడు నక్కలానే ఉండాలి, పులి ఎప్పుడు పులిలానే ఉండాలి. ఎవరికి ఎలాంటి తీర్పు తీర్చాలో ఆయన తెలుసు. మన విషయం ఏంటంటే దీనత్వము కలిగి సేవా జీవితంలో మరింత మనమందరం కూడా ముందుకు కొనసాగిపోవాలి. మన సేవకుడైన ప్రభువే మనకు మాదిరి. సేవ అంటే ఇది అని చూపించుట కొరకే ఈ మట్టి లోకంలో ఆ మహనీయుని యొక్క పాదాలు ఈ లోకాన్ని తాకాయి. ఆ పాదాల వలన ఆయన నడిచిన ఆ మార్గం వల్ల ఈరోజు మనకి రక్షణ అంటే ఏంటో తెలియవచ్చింది ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి మన జీవితంలో పండగ పేరుతో ఇష్టానుసారమైన కార్యకలాపాలను దూరపరుద్దాము. దేవుణ్ణి నిజముగా మహిమపరిచి, దేవుని నిజముగా స్తుతించి ఆరాధించే కార్యాల్లో మరి ఎక్కువ సార్లు మనము కూడుకుంటూ దేవుని మహిమపరుద్దాం ప్రియమైన దేవుని వారలారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నా మాటలు ముగిస్తున్నాను. మంచిదండి. ప్రార్థన